వెల్కమ్ టు విద్రా న్యూస్. నేను మీ స్నేహ గౌడ్. భారత ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న నిర్ణయంతో నేటి నుంచి కొత్త జీఎస్టీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. చాలా వరకు వస్తువులు, సేవల ధరలు తగ్గాయి. కానీ జీఎస్టీ ప్రభావంతో నేటి నుంచి కొన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. వేటి ధరలు పెరుగుతున్నాయో మన నేటి బిజినెస్ న్యూస్ లో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. సెప్టెంబర్ 22 అంటే నేటి నుండే కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చింది. చాలా వస్తువులు కొత్త స్లాబుల్లోకి మారాయి. ప్రస్తుతం రెండే జీఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. ఒకటి 5%, ఇంకొకటి 18%. దీంతో పాటు కొన్ని లగ్జరీ వస్తువులు తో పాటు సిన్ గూడ్స్ ని 40% స్లాబుల్లో చేర్చారు. వాటి ధరలు భారీగా పెరగబోతున్నాయి. లగ్జరీ వస్తువులు, ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులపై ధరలు పెరగనున్నాయి. అన్ని కొత్తగా 40% పన్ను రేట్లకు వచ్చాయి. కొత్త రేటు ఎక్కువగా ఖరీదైన కార్లు, మోటార్ సైకిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్రైవేట్ విమానాలు, యాడ్స్, తంబాకు ఉత్పత్తుల వంటి వాటిపై వర్తిస్తుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న కోకోకోలా, పెప్సీ, మౌంటైన్ డ్యూ, ఫంటా లాంటి కార్బోనేటెడ్ పానీయాలు, కాఫీన్ కలిగి ఉన్న బేవరేజెస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్లేవర్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇప్పుడు 40% జీఎస్టీ కిందికి వస్తున్నాయి. ఇదే రేటు పెట్రోల్ ఇంజన్ 1200 సీసీ పైగా లేదా డీజిల్ ఇంజన్ 1500 సీసీ పైగా ఉంటే కార్లకు, 4 మీటర్ల కంటే పొడవు ఎక్కువ కార్లకు, 350 సీసీ పైగా ఇంజన్ ఉన్న మోటార్ సైకిళ్లకు కూడా వర్తిస్తుంది. అలాగే వ్యక్తిగత వినియోగానికి ఉంటే యాడ్స్, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు, రేసింగ్ కార్లపై కూడా ఈ అధిక పన్ను రేటు అమల్లోకి వచ్చింది. కానీ ఇంతకు ముందు 28% పన్నుతో పాటు అదనపు సెస్ వర్తించేవి. ఇప్పుడు ఈ మార్పుతో 40% పన్ను పడుతోంది. ఇంకా ధరలు పెరగబోయే ఉత్పత్తుల్లో పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, తంబాకు, జర్దా, బీడీలు ఉన్నాయి. ఇవన్నీ సిన్ గూడ్స్ కేటగిరీలోకి వస్తాయి. అయితే వీటిపై కొత్త 40% జీఎస్టీ వెంటనే అమల్లోకి రాదు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నష్టపరిహారం ఇవ్వడానికి తీసుకున్న రుణాలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే ఈ ఉత్పత్తులపై 40% జీఎస్టీ అమలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకే ఈ ఉత్పత్తులపై ఆధారంగా ఉన్న పాత పన్ను విధానం కొనసాగుతుంది. ఇంకా 18% జీఎస్టీ వర్తిస్తున్న ఇతర వస్తువుల్లో ఏసీ గల రెస్టారెంట్ల భోజనం, ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, విదేశీ గ్యాడ్జెట్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, ప్రీమియం బ్యూటీ సర్వీసులు ఉన్నాయి. ఇవి గతంలో 28% పన్ను కింద ఉండేవి. ఇప్పుడు 18% తగ్గించిన ఇవి సాధారణ అవసరాలపై ఉండే పన్నుల కంటే ఇంకా ఎక్కువే. ఈ మార్పుల వల్ల లగ్జరీ వస్తువులు కొనే వారికి తక్షణంగా ఖర్చు పెరుగుతుంది. కానీ తంబాకు వంటి సిన్ గూడ్స్ కొనే వారికి మాత్రం ఇప్పట్లో మార్పు ఉండదు. కానీ భవిష్యత్తులో పన్ను పెరుగుతుందన్నది ఖచ్చితమే. ఈ నిర్ణయాల వల్ల ప్రజల లైఫ్ స్టైల్ మీద మరింత ఆలోచించి ఖర్చు చేయవచ్చు. ఆరోగ్యానికి హానికరమైన వస్తువుల వినియోగం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి దీర్ఘకాలికంగా చూస్తే మంచి నిర్ణయమే. ఈ మారిన జీఎస్టీతో కొన్ని కంపెనీలు తమ అసలు ప్రైస్ ని పెంచి టోటల్ ప్రైస్ కస్టమర్ కి పాత ప్రైస్ లిస్ట్ చేసే అవకాశం ఉందనే అపోహ కూడా జనాల్లో ఉంది. ఈ నిర్ణయాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే. మీ విద్రా న్యూస్. జై హింద్.